మంచిది. ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము నుండి 24వ వచనము వరకు ఉన్న సారాంశమును మనము ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము నుండి 24వ వచనము వరకు ఉన్న సారాంశమును మనము ధ్యానము చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అత్యంత కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీరే మాకు సహాయం చేయండి. నీ వాక్యమును మాకు వివరించండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మమ్మలను సరిచేసి నీలో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. మాలో ఫలింపని ప్రతి తీగను నీ వాక్యమనే ఖడ్గము చేత నరికి వేయండి. మేము బహుగా ఫలించినట్లు నీ వాక్యమును మాకు అందించండి. ఆత్మదేవుడా, నన్ను మరుగు చేయండి. నేను తగ్గవలసి ఉన్నది, నీ నామము హెచ్చవలసి ఉన్నది. కేవలం నీ స్వరమును మాత్రమే వినిపింపచేయమని, నీ సన్నిధి ప్రసన్నత మా మధ్య ఉంచమని, ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ 11 నుండి 24 వచనముల్లో ఉన్నటువంటి మాటలను మనము ధ్యానం చేస్తూ మనము కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రభువు పైన ఆధారపడుతూ ఆయన వైపు మనం చూస్తూ మన యొక్క విశ్వాస జీవితంలో మనము కొనసాగవలసిన వారిగా ఉన్నాం. ఈ న్యాయాధిపతులు గ్రంథము 21 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలండి? 21 అధ్యాయాలు. ఈ 21 అధ్యాయాలలో ఇశ్రాయేలీల యొక్క 325 సంవత్సరాల చరిత్రను దేవుడు పొందుపరిచాడు. ఎన్ని అధ్యాయాలండి? 21 అధ్యాయాలలో 325 సంవత్సరములు ఇశ్రాయేలీలు చరిత్రను దేవుడు పొందుపరిచినట్లుగా మనము ఈ అధ్యాయాలలో మనము చూడగలుగుతూ ఉంటాం. ఏంటి ఇక్కడ జరిగిన సందర్భము అనంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన వారులారా, దేవుని ప్రజలు అనేక మార్లు పాపం చేస్తూ ఉంటారు. వారు పాపము చేసిన ప్రతిసారి కూడా దేవుడు వారిపైకి శిక్షను పంపిస్తూ ఉంటారు. శిక్షను పంపించిన ప్రతిసారి కూడా వారు ఏం చేస్తారయ్యా అనంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు ప్రార్థించిన ప్రతిసారి దేవుడు ఏం చేస్తాడయ్యా అనంటే వారికి ఒక న్యాయాధిపతిని లేక ఒక రక్షకుడిని వారికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? పంపిస్తూ ఉంటాడు. ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మారులు ఈ యొక్క గ్రంథములో ఆ సందర్భాలు మనము చూస్తూ ఉంటాం. ఆ రక్షకుడు పంపించినప్పుడు వారు మరలా బాగానే ఉంటున్నారు. ఆ రక్షకుడు గతించిపోయిన తర్వాత మరలా వీళ్ళు ఏమవుతా ఉన్నారయ్యా అనంటే మరలా యథావిధిగా వారు దేవునికి ద్రోహిలై దేవుని దృష్టికి వారు పాపం చేసిన వారిగా మారిపోతూ ఉన్నారు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచన చేయండి, ధ్యానం చేయండి. 2వ అధ్యాయము 3వ వచనములో వారు ఏం చేశారట? మీరు నోట్ చేసుకోండి, మీకు చూసే సమయం ఉండదు. 2వ అధ్యాయము 3వ వచనములో ఆజ్ఞ ఇచ్చితిని గాని చివరి మాట మీరు నా మాట వినలేదు అని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే 4వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూస్తే ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులయ్యిరి గనుక అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే 6వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన వారులారా,
మనం ఇంకా చూస్తే 8వ అధ్యాయము 33వ వచనంలో కూడా మనం ఆలోచన చేస్తే గిద్యోను చనిపోయిన తర్వాత తమ దేవుడని యెహోవాను వారు జ్ఞాపకం చేసుకోలేదు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. వారు యెహోవాను విసర్జించినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన వారులారా, ఇలాగ మనం ఎక్కడ చూసినా వారు దేవుని దృష్టికి ఏమై ఉన్నారట. అలాగే 21వ అధ్యాయము చివరి వచనములో ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఇలాగ 7 మారులు ఈ 21వ అధ్యాయములో 7 మారులు వారు దేవునికి ఏ విధముగా ద్రోహులై దేవుని దృష్టికి ఏ విధముగా పాపం చేశారో ఈ 7 వచనముల్లో లేక 7 మారులు మనము రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఇటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని దేవుడు మన ముందు ఉంచాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరు చెప్పండి? ఎవరండి? నేను 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 24 వచనాలు అని అన్నప్పుడు అందులో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు చెప్పండి? గిద్యోను. ఈరోజు గిద్యోను కొరకు మనము ఆలోచన చేద్దాం. గిద్యోను గురించి మనము 4 విషయాలు ఆలోచన చేద్దాం. మొట్టమొదటిది గిద్యోను ఉన్న పరిస్థితులు. ఏంటండి? గిద్యోను ఉన్న పరిస్థితులు. రెండవదిగా గిద్యోనుకు ఇవ్వబడిన దేవుని పిలుపు. మూడవదిగా గిద్యోనుకు వచ్చిన ప్రశ్నలు. నాలుగవదిగా గిద్యోను కన్నుల ఎదుట దేవుని ప్రదర్శన. ఈ 4 విషయాలు మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరేమీ తొందరపడవలసిన అవసరం లేదు. నాదొక చిన్న ప్రేమపూర్వకమైన రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే దేవుని వాక్యాన్ని రాసుకునే ప్రయత్నాన్ని మీరు చేయండి. అది మీకు చాలా ఉపయోగకరము. ఎందుకంటే వినడం మాత్రమే కాదు, కానీ రాసుకోవడం వల్ల మనకు ఆ యొక్క అధ్యాయాల మీద, ఆ యొక్క వ్యక్తి మీద, దేవుని యొక్క వాక్యం పైన మనకి ఏముంటుంది చెప్పండి? పట్టుంటుంది. మన మనసులో, మన యొక్క హృదయంలో అవి ముద్రించబడతాయి. సో కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా మనం ఇక్కడికి ఫ్యాషన్ షోకి రాలేదు, దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని మాటలు వినాలి, అట్ ద సేమ్ టైం వాటిని రాసుకునే ప్రయత్నం కూడా మనము చేయాలని నా ప్రేమపూర్వకమైన రిక్వెస్ట్. అది మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే మీరు మానేయండి, అది మీ ఇష్టం. కానీ నేను చెప్పదలిచింది ఏదో నేను మీకు తెలియజేస్తున్నాను. రండి, మొట్టమొదటిగా మనము ఆలోచన చేస్తే గిద్యోను ఉన్నటువంటి పరిస్థితులు. ఎవరి పరిస్థితుల గురించి ఆలోచన చేస్తున్నామని చెప్పండి? మనము గిద్యోను ఉన్నటువంటి పరిస్థితులు. 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యావాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగే ఇండినట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ 11వ వచనము మనకేమి నేర్పిస్తున్నాయా అంటే, గిద్యోను ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆయన పేదరికంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? పేదరికంలో ఉన్నాడు. ఎందుకున్నాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గిద్యోను పేదరికంలో ఉన్నాడు. ఇశ్రాయేలీయులు వారు పంట పండిన తర్వాత దాన్ని వారు తూర్పు ఆరబెడతారు. గిద్యోను కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క కళ్ళములోనికి వెళ్ళి ఆ యొక్క పంటనంతా కూడా ఆరబెడతా ఉన్నాడు. ఆ పంటను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దొల్లగొడతా ఉన్నాడు. ఆయన దొల్లగొడతా ఉన్నారు. వారి పంట చాలా బాగుంది. 6వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, వారి ఎదుట దిగి గాజాకు పోవనంత దూరము భూమి పంటను పాడు చేసి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మనం పై వచనాల్లో చూస్తే 2వ వచనంలో మిద్యానీయులు ఏం చేశారయ్యానంటే వారి పైకి వచ్చి వారి పంటనంతా కూడా వారు ఏం చేశారు? పాడు చేశారట. వారు పంటను పాడు చేశారు. వారు గొర్రెలను, ఎద్దులను, గాడిదలను, జీవనోపాధి ఏదైతే ఉందో దాని అంతని కూడా ఇశ్రాయేలులకు ఉండకుండా మిద్యానీయులు
చేశారు. అటువంటి పరిస్థితి ఏమనాలి మనము? అది పేదరికమే కదా. మిగిలిన దానిని ఆయన ఏం చేస్తా ఉన్నాడు అయ్యానంటే, వారు తొక్కేసినది, వారు జల్లేసినది, వృధాగా చేసిన దానిని ఆ యొక్క గిద్యోను ఏం చేస్తున్నాడు అయ్యానంటే, దానిని ప్రియమైన వాళ్ళారా ఆరబెడతా ఉన్నాడు, దానిని దొల్లగొడతా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ఆయన పేదరికంలో ఉన్నాడు. ఈరోజు చాలా మంది మనము కూడా పేదరికంలో ఉన్నామా లేదండి? మన పేదరికం ఎలా ఉంటుందో ఒక మాటలో చెప్పమంటారా? తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నారంటే ఒక చీర కట్టుకుంటాం, పెళ్లికి వెళ్తున్నామంటే మాట్లాడండి అని మనమని అంతే కదా. తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాడంటే నలిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్తాం, పెళ్లికి వెళ్తే మాట్లాడరే మంచి సూటు బూటు వేసుకుంటాం. అది మన పేదరికం. ఇక్కడ ఆ పేదరికం కాదు, వారు నిజమైన పేదరికంలోనే ఉన్నారు. నిజమైన పేదరికంలో ఉన్నారు కాబట్టి ఆయన దానిని దొల్లగొడతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము కూడా ఆత్మ సంబంధమైన పేదరికంలో మనం ఉన్నాం, కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోము. అది మనకు పేదరికం అనిపిస్తుందా చెప్పండి? ప్రార్థనా లోపం ఉంటుంది, అది మనకు పేదరికంగా మనకు అనిపించదు. యథార్థత లోపిస్తుంది, అది మనకు పేదరికంగా అనిపించదు. దేవుని సహవాసాన్ని కోల్పోతాం, లేక విడిచిపెడతాం, దూరంగా ఉంటాం, కానీ మనకి ఎలా కనిపించదు? మాట్లాడరే పేదరికంగా కనిపించదు. మనకి ఏది పేదరికం అంటే, పెన్షన్ టయానికి రాకపోతే పేదరికం, బువ్వ లేకపోతే పేదరికం, ధరించుకోవడానికి బట్టలు లేకపోతే పేదరికం, ఇల్లు లేకపోతే పేదరికం, అప్పు పుట్టకపోతే పేదరికం. ఇవి మనకు పేదరికాలుగా కనబడతాయి. కానీ అయ్యో దేవుని ప్రేమ నేను కోల్పోయాను, ఇది నాకు పేదరికంగా మనకు అనిపించదు. దేవుని సహవాసాన్ని నేను కోల్పోయాను, ఇది నాకు పేదరికంగా మనకు అనిపించదు. ఎందుకంటే దేవునికి సంబంధించింది ఏదైనా మనం చాలా టేక్ ఇట్ ఈజీగా మనం తీసుకుంటాం. మనకేంటంటే కడుపుకి ఆకలి వేసినప్పుడు ఆహారం దొరకకపోతే పేదరికం, సమయానికి డబ్బులు లేకపోతే పేదరికం, నిద్ర రాకపోతే పేదరికం, వస్తువు లేకపోతే పేదరికం. మనకి ఇదే పేదరికంగా కనిపిస్తుంది. కానీ దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క పనులు మనలో లేనప్పుడు మనకేమనిపించదయ్యానంటే మనకు పేదరికమే అనిపించదు. ఆనాడు ఇశ్రాయేలీయులను అమాలేకీయులు, మిద్యానీయులు వచ్చి వారిని దోచుకున్నారు. మరి ఈరోజు నిన్ను ఎవరు దోచుకుంటున్నారు? దేవుని ప్రేమను, నీ ఆనందాన్ని, దేవుని సమాధానాన్ని, దేవుని సంతోషాన్ని, దేవుని యొక్క కృపను ఎవరు దోచుకుంటున్నాడు మన దగ్గర అంటే లోకము, అలాగే సాతాను మన ముందున్నారు. వారిని మనం ఏం చేస్తున్నారు చెప్పండి? దోచుకుంటున్నాడు. మరి నువ్వు ఆధ్యాత్మిక పేదరికంలో లేవా? ఆధ్యాత్మిక దరిద్రతలో నీవు లేవా? కానీ మన మాటలు మాత్రం కోటలు దాటేస్తారు బాబు. దేవుని విషయంలో మీరు మాట్లాడే మాటలు నాకు అనిపిస్తుంది, మీరనే కాదండి, చాలా మంది దగ్గర నేను చూసినప్పుడు వీళ్ళంత భక్తి పరులు ప్రస్తుతం భూమి మీద ఎవ్వరూ ఉండరేమో అనిపిస్తూ ఉంటుంది. మాటలు కాదు మనకు కావలసిందండి, క్రియలు కావాలి దేవునికి. దేవుడు క్రియలను చూస్తాడు, హృదయ అంతరంగములను నేరుగా పరిశీలన చేయవాడు ఆయన. గిద్యోను ఎక్కడున్నాడు చెప్పండి? పేదరికములో ఉన్నాడు. రెండవదిగా గిద్యోను ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అదే 11వ వచనములు అంటాడు, ఆయన గానుగ చాటున ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడండి? గానుగ చాటున ఉన్నాడు. ఎందుకు దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది? ఎందుకు గానుగ చాటున ఉన్నాడు అంటే, అక్కడ మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా 6వ వచనములో ఇలాగ రాయబడి ఉంది, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. 6వ వచనం ప్రకారంగా అక్కడ హింస పరిస్థితులు ఉన్నాయి, హింస జరుగుతా ఉంది. అటువంటి హింసను భరించలేక, తట్టుకోలేక ఈ యొక్క గిద్యోను ఎక్కడున్నాడు చెప్పండి? గానుగ చాటున దాక్కున్నాడు. ఈరోజు మనమును కూడా చెట్టు చాటును దాక్కుంటున్నాము. ఎవరి వలే? వై? నీకే హింస కలిగింది? నీకు నాకు హింస కలిగి కాదు, నీవు నేను పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరం అయిపోయాము. దేవుని మాటలు వినక దేవుని దృష్టికి ద్రోహులై ఉన్న కారణాన, దేవుని దృష్టికి పాపము చేసిన వారిగా మనం ఉన్నాము. కాబట్టి మనం ఎక్కడ దాక్కుంటున్నాం చెప్పండి? ఇప్పుడు చెట్టు చాట్లు మనం దాక్కుంటున్నామేమో. ఆనాడు గిద్యోను దాక్కోవడానికి గల కారణం ఏమిటంటే హింస పరిస్థితి. ప్రియమైన వాళ్ళరా, ఒక దేశం మరొక దేశం పైకి ఆ దండెత్తి వచ్చినప్పుడు వారు స్వేచ్ఛను కోల్పోతారు కదండి. ఏం కోల్పోతారు? వారి యొక్క స్వేచ్ఛను కోల్పోతారు మొదట. రెండవదిగా వారి యొక్క హక్కులను వారు
ఏమైపోతారు? కోల్పోతారు. వాళ్ళకి హక్కులు ఉండవు, వారికి స్వేచ్ఛ ఉండదు. దేశమేమో కనాను దేశము, ప్రజలేమో దేవుని ప్రజలు. ఇటువంటి దేవుని ప్రజలకు ఏమి లేదు చెప్పండి? ఏమి లేదు, స్వేచ్ఛ లేదు. వారి యొక్క హక్కులన్నీ కూడా కోల్పోయి వారు బిక్కు బిక్కు బిక్కుమంట వారు బ్రతుకుతా ఉన్నారు. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఇటువంటి పరిస్థితుల్లో మనము లేమా? మనము కూడా హింసించబడుతున్నాము కదా. దేని కారణం చేత అంటే పాపము చేసిన కారణం చేత, దేవునికి ద్రోహులై ఉన్న కారణాన, లోకములో మనం బ్రతుకుతున్న కారణాన, శాపానికి మనం పిల్లలుగా ఉన్న కారణాన మనం ఏం చేయబడుతున్నామయ్యానంటే అపవాది చేత మనం హింసించబడుతున్నాం. అపవాది చేత మనము బాధింపబడతా ఉన్నాము. మన యొక్క స్వేచ్ఛను మనము కోల్పోయాము, మన యొక్క హక్కులను మనము కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఆనాడు గిద్యోను కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. మొదటిగా మనం చూస్తే పేదరికంలో ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే గానుగు చాటున అంటే హింస పరిస్థితుల్లో ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే శక్తి లేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నాడండి? శక్తి లేని పరిస్థితుల్లో. 6వ వచనములో అదే మాట, మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. ఏ దశకు వచ్చేసారండి? మిక్కిలి హీన దశకు వచ్చేసారు. పవర్లెస్, వారిలో ఒక శక్తి లేదు. కారణం ఏంటి? ఎందుకు వారు శక్తిని కోల్పోయారు? ఎందుకు వారు హింసించబడుతున్నారు? ఎందుకు వారు పేదరికంలో ఉన్నారు? ఎందుకు వారు దరిద్రతలో ఉన్నారు అంటే వారు దేవుని దృష్టికి ఏం చేశారు? మాట్లాడరే. దేవుని దృష్టికి వారు పాపం చేశారు. వాళ్ళు దేవుని దృష్టికి వారు ద్రోహులై ఉన్నారు. వాళ్ళు దేవుని దృష్టికి దోషులైన కారణము చేత వారు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. మరి నువ్వు ఆ పరిస్థితుల్లో ఉన్నావంటే, నేను ఆ పరిస్థితుల్లో ఉన్నానంటే కారణం ఏమిటయ్యానంటే దేవునికి మనము వ్యతిరేకంగా ఉన్నామని, దేవుని వాక్యానికి మనం వ్యతిరేకంగా బ్రతుకుతున్నామని, దేవుని సంఘానికి మనము వ్యతిరేకంగా బ్రతుకుతున్నాము. కాబట్టి మన యొక్క పరిస్థితులు బాగోలేదు. అర్థమైందండి? గిద్యోను ఉన్న పరిస్థితులు పేదరికం, హింస పరిస్థితులు, శక్తి లేని పరిస్థితి. రైట్. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, మనం ఏమనుకున్నామంటే గిద్యోనుకు ఇవ్వబడిన పిలుపు. ఈరోజు దేవుడు మనకు కూడా అదే పిలుపునిస్తున్నాడు. ఆనాడు గిద్యోనుకి ఇచ్చినటువంటి పిలుపునే దేవుడు మనకు కూడా ఇస్తా ఉన్నాడు. చదవండి 14వ వచనం 6వ అధ్యాయము. అంతట యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. చాలు ప్రియమైన వాళ్ళరా, రెండవది మనం ఆలోచన చేస్తే గిద్యోనుకు ఇవ్వబడినటువంటి పిలుపు ఏమిచ్చారు చెప్పండి? ఎటువంటి పిలుపు ఇచ్చారట? గిద్యోను బలము తెచ్చుకొని, ఏమి లేదని చెప్పుకున్నాం మనం. అదే బలం లేని వాడుగా అయిపోయాడు, శక్తిహీనుడిగా అయిపోయాడు, పవర్లెస్ గా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు పిలుస్తా ఉన్నాడు, గిద్యోను నువ్వు భయపడక, గిద్యోను నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు, నీకున్న ఆకలిని బట్టి నువ్వు కృంగిపోవద్దు, నీకున్న హింసను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీవు బలహీనుడని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు గిద్యోను పిలుస్తూ ఉన్నాడు. గిద్యోనుకు అందించినటువంటి పిలుపు ప్రియమైన దేవుని సంగమా, ఆయన అంటున్నాడు నీవు బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించు, నేను నిన్ను పంపిన వాడును అంటా ఉన్నాడు. ఎప్పుడైనా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనం పిలిచినప్పుడు ఓరకనే పిలవడం, వాగ్దానం ఇచ్చి పిలుస్తాడు. ఏమిచ్చి పిలుస్తాడు? వాగ్దానం ఇచ్చి పిలుస్తాడు. గిద్యోనుకి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు చూస్తారా? 16వ వచనాన్ని చదవండి. చాలండి, ఇంతకంటే గొప్ప వాగ్దానం ఏం కావాలి చెప్పండి? మరి ఆనాడు గిద్యోను పిలిచి మాట్లాడేటువంటి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడ్డా? గిద్యోనుకు వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు గిద్యోనుకు ఒక హెచ్చరికను ముందు పెట్టి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఏదైనా మనతో ఒక పనిని చేయించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ముందు పనిని పెట్టే దేవుడు మనతో మాట్లాడతాడు. పని లేకపోతే, పని చేసే ఉద్దేశం లేకపోతే దేవుడు మనతో
మాట్లాడడం. నేను పని చేయని ప్రభు అంటే దేవుడికి నీతో మాట్లాడే అవసరత లేదు, నాతో మాట్లాడే అవసరత దేవునికి లేదు. నీకు పని చేయాలనే ఉద్దేశం ఉంటే, నీకు పోరాటం చేయాలని ఉద్దేశం ఉంటే, నీకు సువార్త ప్రకటించాలని ఉద్దేశం ఉంటే, ఆత్మలు రక్షించాలని ఉద్దేశం ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను పిలుస్తాడు. దేవుడు నిన్ను కలుసుకుంటాడు. తన వాగ్దానములు ఇచ్చి, తన యొక్క మాటలు ఇచ్చి, తన యొక్క హెచ్చరికలతో తన యొక్క పనిని ముందు పెట్టి దేవుడు మనలను కలుసుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, నేను నీకేమై ఉన్నాను? తోడై ఉన్నాను. నువ్వు భయపడక గిద్యోను మాట్లాడుతున్నాడండి. దేవుని పిలుపు గిద్యోనికి ఇచ్చాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడవద్దు. మీరు అనొచ్చు, పాస్టర్ గారండి దేవుడు మనకు తోడై ఉంటే మనకు కలిగేటువంటి సత్ఫలితాలు ఏంటండి అని మీరు అడుగుతారు. నేను చెప్పాలి కూడా. చూడండి, దేవుడు మనుషులకు తోడై ఉంటే ఎప్పుడు కూడా సత్ఫలితాలను తీసుకొని వస్తారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోగుటకు అమ్మి వేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి అన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే మనకు ఎప్పుడు కూడా సత్ఫలితాలే. ఎప్పుడు సత్ఫలితాలంటే దేవుడు శ్రమలలో మనకు విడుదలను ఇస్తాడు. యోసేపు ఎక్కడున్నాడు? శ్రమలోనే ఉన్నాడు కదా. ఆయన ఆ యొక్క ఎండిపోయినటువంటి బావిలో పారవేశారు. అక్కడి నుంచి ఇస్మాయిల్ని కమ్మేశారు. అక్కడి నుంచి ఆయన ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అటువంటి శ్రమల్లో కూడా ఐగుప్తులో చెరసాలలో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు అతనికి ఏమై ఉన్నాడట? తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని ద్వేషించారు, అతని పైన కోపపడ్డారు, అతనిపై పగ పెంచుకున్నారు, అతన్ని చంపాలనుకున్నారు, అమ్మి వేయాలనుకున్నారు, పారవేయాలనుకున్నారు, ఏదేదో అనుకున్నారు. అతనికి ఎన్నో శ్రమలు వచ్చాయి. తన ఇంటిలో నుంచే శ్రమలు మొదలయ్యాయి, తన సహోదరులతోనే శ్రమలు మొదలయ్యాయి, పరిస్థితులు గుండా శ్రమలు ఎదురయ్యాయి, మనుషుల గుండా శ్రమలు ఎదురయ్యాయి, చెరసాల ద్వారా శ్రమలు ఎదురయ్యాయి. కానీ దేవుడు అతను విడిచిపెట్టలేదు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి శ్రమల్లో నుంచి ఆయనకు ఏం కలుగు చేశాడు చెప్పండి? విడుదలను కలుగు చేశాడు. రెండవదిగా మరొక సత్ఫలితాన్ని మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే, ప్రియమైన వారులారా, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనములో అంటున్నాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి ఏమై ఉండెను. ఈ రోజు దేవుడు మనకు తోడై ఉంటే తన ప్రజలను ఆయన వర్ధిల్లా చేస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటే నీ కుటుంబాన్ని వర్ధిల్లా చేస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటే నీ శ్రమల్లో నిన్ను దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. యోసేపును తప్పించినట్లుగానే దేవుడు నిన్ను తప్పిస్తాడు. దావీదును వర్ధిల్లా చేసినట్లుగానే దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? వర్ధిల్లా చేస్తాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మరొక సత్ఫలితాన్ని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. 7వ వచనము 18:7, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు తోడై ఉంటే మనం విజయాన్ని పొందుకుంటాం. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు చదువుతున్నావా, నీ చదువులో విజయం, ఉద్యోగంలో విజయం, లేకపోతే నీ శత్రువుల పైన విజయం. మనకి శత్రువులు ఎవరు ఉండకూడదు. ఒకవేళ ఉంటే దేవుడు విజయాన్ని కూడా ఇస్తాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నీ పరిస్థితులు చూసి నువ్వు కృంగిపోవద్దు. నీ పరిస్థితులు చూసి అయ్యో నాకు ఎందుకు ఇలాగయ్యింది, నేను ఎలా ఈ పరిస్థితుల నుంచి బయట పడగలనని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నీ దేవుడు నీకేమైనాడు చెప్పండి? తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉంటే శ్రమల్లో నుంచి విడుదల, ఆయన తోడై ఉంటే వర్ధులతో, ఆయన తోడై ఉంటే ఆయన నీకేమిస్తాడంటే విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా మరొక మాటను మీకు చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. 3వ అధ్యాయము 7వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. 7వ వచనములో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు తోడై ఉంటే దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. నువ్వెందుకు అనగాడిపోతున్నావు? మరి
ఎందుకు అభివృద్ధి లేదు? ఎందుకు నువ్వు గొప్ప చేయబడలేదు? ఎందుకు నువ్వు నిరాకరించబడుతున్నావు? ఎందుకు నువ్వు తృణీకరించబడుతున్నావు? ఎందుకు నువ్వు హేళన చేయబడుతున్నావు? ఎందుకు నువ్వు నిందించబడుతున్నావు అంటే నీకు దేవుని యొక్క తోడు లేని కారణాన్న. దేవుడు తోడు కనుక నీకు నాకు ఉన్నట్లయితే ప్రియమైన దేవుని సంగమా, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పని, నీ చుట్టుప్రక్కల ఉన్న వారు అందరికంటే నేను ఏం చేస్తాడట? గొప్ప చేస్తారు. నేను ఒక స్టేటస్ పెట్టాను, మీరేమైనా చూసారా? మీకు ఫోన్ ఉంటే ఒకసారి నా స్టేటస్ చూసి చెప్తారా? నేను మర్చిపోయాను. మూడోది, నీ శత్రువులకు అందనంత ఎత్తుగాను ఉండడం అంటే ఏదో మాట పెట్టాను చూడండి త్వరగా. శత్రువులను జయించాలి అని అంటే వారిని చెయ్యెత్తి కొట్టవలసిన అవసరత లేదు. చాలు. ఎలా ఎదుగుతావు? శత్రువులకు అందనంత ఎత్తుగా. డబ్బు సంపాదించే ఎదుగుతావా? జ్ఞానం సంపాదించే ఎదుగుతావా? ధనం సంపాదించే? లేకపోతే ఎలా? నువ్వు దేవుడు మనకు తోడై ఉంటే నీ శత్రువులు ఎదుట కూడా దేవుడిని ఏం చేస్తాడు చెప్పండి? గొప్ప చేస్తాడు, నేను హెచ్చిస్తాడు. నీవెవరి మీద చేయాలించవలసిన అవసరం లేదు, ఎవరినో నువ్వు నోటితో దూషించవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనుషులకు తోడై ఉంటే ఎప్పుడు కూడా సత్ఫలితాలే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మొదటిది, గిద్యోను పిలుపులో యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, గిద్యోను పిలుపులో ప్రియమైన వాళ్ళరా దేవుడు అవగాహనతో వచ్చాడు. ఎలా వచ్చాడు? అవగాహనతో వచ్చాడు. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే చదవండి, 12వ వచనాన్ని చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా. చాలండి. నాకు ఈ అధ్యాయంలో బాగా నచ్చిన మాట ఏంటో చెప్పమంటారా? పరాక్రమము గల. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకొని ఆ ఒక్క మాట మీరు చదవండి, మీకు ఎంత బలం వచ్చేస్తుందో తెలుసా? దేవుడు అవగాహనతో వచ్చాడు, కానీ గిద్యోనుకి ఆ అవగాహన లేదు. శత్రువులు చూసి భయపడిపోయాడు, గానుగు చాటున ఉన్నాడు, ఏమి చేయాలో అర్థం కావడం లేదు. అలాగే ప్రియమైన వాళ్ళారా, శక్తి లేని పరిస్థితులు అతను ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని సంగమా, దేవునికి ఎప్పుడు కూడా మన పైన ఒక గొప్ప అవగాహన ఉంటుంది. దేవుని దృష్టిలో మనం ఎప్పుడు కూడా ఎవరు చెప్పండి? బలాఢ్యులమే. గిద్యోను దేవుని దృష్టిలో బలాఢ్యుడు. కానీ రోజు మనము మన దృష్టితో మనం చూసుకుంటున్నాం కదండి. మన దృష్టితో మనం చూసుకుంటున్నాం, మన పరిస్థితిని మనం చూసుకుంటున్నాం, మన జ్ఞానాన్ని మనం చూసుకుంటున్నాం, మన కలిగిన దాన్ని మనం చూసుకుంటే మనం ఎప్పుడు కూడా శక్తి లేని వారమే, మనం ఎప్పుడు కూడా పనికి రాని వారమే అన్న విషయాన్ని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఆలోచన చేస్తే దేవుడు ఒక మంచి అవగాహనతో వచ్చాడు. దేవుని అవగాహన ఎప్పుడు కూడా మన యొక్క భవిష్యత్తును చూస్తుంది. నేను అదే మాటను కూడా స్టేటస్ పెట్టాను ఈరోజు. దేవుని యొక్క అవగాహన మన యొక్క భవిష్యత్తును చూస్తుంది. గిద్యోనేమో బలహీనులు అనుకుంటున్నాడు, వారిని ఏమీ చేయలేము, ఆ మిద్యానీయులను అమాలేకులను నేను ఏమీ చేయలేను, నేను పవర్లెస్ స్థితిలో ఉన్నానని గిద్యోను అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఒక మంచి అవగాహనతో గిద్యోను ఎదుర్కొని ఏమన్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. నీవు బలము కలిగిన వాడవు, నీవు పరాక్రమము కలిగిన వాడవు, నువ్వు నిస్సాయ స్థితిలో నువ్వు లేవు. అరే వారిని చూసి నువ్వు కృంగిపోక, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోకు, నీ పేదరికాన్ని చూసి నువ్వు కృంగిపోకు, హింసను చూసి నువ్వు కృంగిపోవద్దు. నా దృష్టితో నువ్వు చూడు. ఈరోజు మన కుటుంబాల్లో కలిగిన చిన్ని సమస్యలకు, చిన్ని ఇబ్బందులకు, చిన్ని కష్టాలకు మనం భయపడిపోయి అయ్యో నేను పవర్లెస్ అనుకొని అలాగే సాతానికి లొంగిపోతున్నాం. ఎవరికి లొంగిపోతున్నాం చెప్పండి? సాతానికి లొంగిపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన అవగాహనతో నేను ఎదుర్కొన్నాడు, అవగాహనతో నేను పిలుస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చొని మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. మన అందరి ఎడల ఒక అవగాహన ఏర్పాటు కలిగిన దేవుడు నీతో మాట్లాడాలి అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను గూర్చిన అవగాహన దేవునికి ఉంది. దేవుని దృష్టిలో గిద్యోను ఎవరో చెప్పండి? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఆ మాట విన్నప్పుడు, ఆ మాట చదివినప్పుడు నాకు ఎక్కడా లేని బలం వస్తుంది. నాకు
ఎక్కడ లేని ఆనందము, సంతోషం వస్తుంది. అయ్యే నా దృష్టిలో నేను చూసుకుంటే నేను నిస్సహాయమైన స్థితిలో ఉన్నాను, నేను ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాను అనుకుంటాను. నేను ఎవరినైనా చూసినప్పుడు అరే వాడికంటే నేను బాగా మాట్లాడగలనా, నేను మాట్లాడలేను. వాడికంటే నేను బాగా పాడలేను. వాడికంటే బాగా నేను వాక్యమా చెప్పలేనటువంటి భయం, ఫియర్ నాలో ఎప్పుడూ కూడా ఉంటుంది. కానీ అటువంటిప్పుడు ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు ధైర్యం వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, ఈరోజు దేవుడు నీతోనే సూటిగా తేటగా నేరుగా మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాడా దేవుడు మనకు తోడై? నిజముగా దేవుడు నీకు తోడై ఉన్నాడని మీరు విశ్వసిస్తే దేవుడికి మహిమ. ఒకవేళ లేదని అనుకుంటే 7 విషయాలు మీకు నేను చెప్పాను. అక్కడ వారు ఎందుకు దేవుడు వారిని శిక్షించాడు, ఎందుకు శత్రువుల వారి పైకి పంపించాడంటే దేవుని దృష్టికి వారు దోషులై ఉన్న కారణాన్న, దేవుని దృష్టికి వారు పాపము చేసిన కారణాన్న శత్రువులను దేవుడు అనుమతించాడు. ఈ రోజు శత్రువులు మీ గృహంలోనికి వచ్చారంటే, శత్రువులు మీ యొక్క హృదయంలోనికి వచ్చారనంటే అర్థం ఏంటో చెప్పమంటారు ప్రియమైన వాళ్ళరా? మనము దేవునికి ద్రోహం చేసిన వారుగా మనం ఉన్నాం. దేవుడు మనకు తోడుగా లేడు, దేవుడు మనం విడిచిపెట్టేశాడు. దానికి కారణం ఏమిటంటే మన యొక్క ఆజ్ఞ అతిక్రమమే, మనము చేసిన పాపమే. వాళ్ళు అదే కదండి చేశారు. వాళ్ళు మాత్రం ఏం చేశారండి? 2వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠములను వెరగొట్టవాలని ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాట, దేవుని మాట వినకుండా నువ్వు గంతులు వేస్తే, దేవుని మాట వినకుండా నువ్వు డాన్సులు వేస్తే, దేవుని మాట వినకుండా నువ్వు డ్రామాలు కడితే, దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే దేవుని తోడుకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవుని శక్తి నీకు ఎలా వస్తుంది చెప్పండి? నువ్వు పరిస్థితిని ఎలా జయించగలుగుతావు చెప్పండి? పేదరికం ఎలా పోతావు చెప్పండి? ఇవన్నీ పోవాలి, కానీ మనము దేవునికి మాత్రం భయపడం. దేవుని ఆజ్ఞను మనము పాటించము, దేవుని సన్నిధికి మనము రాము, దేవునితో మనకు వ్యక్తిగత సహవాసము ఉండదు, వ్యక్తిగత సంబంధము ఉండదు, ధ్యానించే అవకాశము మనము దేవునికి ఇవ్వము, దేవుడు మాట్లాడే అవకాశం కూడా మనం దేవునికి ఇవ్వము. ఎందుకంటే మనము రాలుగాయులము, మనం ముదిరిపోయిన పాపులు. మనం ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. అని అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా అంటే ఈయనకి ఏమైనా డౌట్ వచ్చి ఉంటుందంటారా? ఏంటి ప్రభా నువ్వేమో పరాక్రమము గల బలాఢ్యుడా అని అంటున్నావు, నా పరిస్థితులు చూస్తే బాగోలేదు. నువ్వు ఎప్పుడు నీ పరిస్థితులు చూసుకోవద్దు. నువ్వు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, చూడండి ప్రియమైన వాళ్ళరా. మొదటి సమూయేలు గ్రంథము చదవండి, మీరు తీసి బాగుంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 20-21 వచనాలు ఇలాగూ రాయబడి ఉంది. 20-21 3 దినముల క్రిందట అవి దొరికినవి. ఇశ్రాయేలు అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. అందుకు సౌలు అంటున్నాడు, నేను బెన్యామీనుని కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. ప్రియమైన దేవుని సంగమా, ఇశ్రాయేలుపై సౌలు రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యో ఎందుకు నువ్వు ఆ మాట అంటున్నావు? నా గోత్రం ఏంటి, నా కులం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, మా నాన్నగారి పరిస్థితి ఏంటి? అయ్యో మేము అందరం అల్పులము కాదా, తక్కువ వారము కాదా అని అక్కడ సౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అవన్నీ తూచి నువ్వు పక్కన పెట్టు. నేను నీకు తోడై ఉన్నాను, ఇక్కడ నా చిత్తమే జరగాలి, నేను నిన్ను ముందుకు నడిపిస్తాను. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు నా ప్రజలు పరిపాలించడానికి నువ్వు కుంటి సాకులు చెప్తున్నావు? నువ్వు దేవుని దగ్గర రావడానికి ఎందుకు నువ్వు సాకులు చెప్తున్నావు? దేవుడి ఇచ్చిన యోగ్యతను, దేవుడి ఇచ్చిన ధన్యతను, దేవుడి ఇచ్చిన కృపావరములను నువ్వెందుకు నిర్లక్ష్యం చేసుకుంటున్నావు? అయ్యో నాకు పాటలు రావు, అయ్యో నాకు మాటలు రావు, అయ్యో నాకు ప్రార్థన రావు, అయ్యో నేను బైబిల్ చదవలేను, అయ్యో నేను ఇది చేయలేను, అవి చేయలేను, ఎందుకు నువ్వు గమ్మునిపోతున్నావు? సౌలు కూడా అదే పరిస్థితి. మీకు మరొక విషయం జ్ఞాపకం చేస్తాను, చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనములో దేవుడు ఒక వ్యక్తితో యేసుక్రీస్తు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 42వ వచనంలో అన్నాడు, చూడండి,
యేసు నొద్దకు అతను తోడుకొని వచ్చెను. ఆ మెస్సియా అను మాటకు యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడుమైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు, రెల్లు అను మాటకు, సీమోను అను మాటకు రెల్లు అని అర్థమైతే, కేఫా అను మాటకు నువ్వు రెల్లుగా ఉన్నావు. ఎటు గాలి వీస్తాడు వంగిపోతావు, ఎటు గాలి వీస్తాడు నువ్వు ఎగిరిపోయే పరిస్థితిలో ఉన్నావని అనుకుంటున్నావు. నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు నన్ను సమీపించావు, నాతో నువ్వు సహవాసానికి వచ్చావు. సో కాబట్టి ఇప్పుడు నేను నీకు ఏమై ఉన్నాను? నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, నీవు సీమోనువు కాదు, నీవు రెల్లువు కాదు, నీవు కేఫా, నీవు రాయివి, నీవు స్థిరమైన పునాదివి. నా సంఘము కట్టడానికి, నా సంఘము నిలపడానికి నిన్ను స్థిరమైన పునాదిగా, స్థిరమైన రాయిగా నేను నిన్ను చేయబోతా ఉన్నాను. నీవు రెల్లువు కాదు, నీవు ఎగిరిపోయేటువంటి పరిస్థితుల్లో నీవు లేవు. అది ఎప్పుడు? ఒకప్పుడు నువ్వు నా దగ్గరకు రాకముందు, నా ప్రత్యక్షత నువ్వు చూడకముందు, నా మాట నువ్వు వినకముందు, నా యొక్క ప్రసన్నత సన్నిధి నువ్వు అనుభవించకముందు నువ్వు వెళ్ళలేమో కానీ ఇప్పుడు వన్స్ నా దగ్గరకు వచ్చిన తర్వాత నీవు పరాక్రమం కలిగిన బలాఢ్యుడవు అంటున్నాడు. మరొక వ్యక్తి మనందరికి కూడా తెలుసు. ఎవరంటే ఆ వ్యక్తి మోసగాళ్ళకే మోసగాడు. అబ్బా, యాకోబు. ఎవరు చెప్పండి? మోసగాడే. కానీ తర్వాత ఎలా మార్చబడ్డాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆయన మొదటి మోసగాడే. ఇంట్లో తండ్రిని మోసం చేసినాడు, ఈదులో మామను మోసం చేసినాడు, మొత్తం దేవుణ్ణే మోసం చేసినటువంటి వ్యక్తి. కానీ ఆ వ్యక్తి దేవుని కలుసుకున్న తర్వాత, దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన చూసిన తర్వాత ఆయన ఏమయ్యాడంటే, ప్రియమైన వర్లరా, ఆయన ఇశ్రాయేలుగా ఆయన మార్చబడ్డాడు. కాబట్టి మనలో మనం ఎప్పుడు కూడా చూసుకోవద్దు. చూసుకుంటే మనము శక్తి లేని వారమే, మనము బలహీనులమే. అయితే మనము క్రీస్తులో మనము చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు మనము బలవంతులమే. దేవుని యొక్క అవగాహనలో, దేవుని యొక్క దృష్టిలో మనం అందరము కూడా ప్రయోజకులమే. దేవుని దృష్టిలో మనమందరములు కూడా బలాఢ్యులమే. దేవుని దృష్టిలో మనమందరములు కూడా ఉపయోగకరమైన వారమే. దేవుని దృష్టిలో మనమందరములు కూడా ఘనమైన పాత్రలమే. కానీ ఈరోజు మనం ఆ పాత్రలుగా వాడబడలేక పోతా ఉన్నాము. ఆలోచన చేయండి. గిద్యోను, ఆనాటి ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి అసలు ఏమీ కూడా బాగోలేదు. బాగుందండి? బాగోలేదు. వారు పాపం చేసి దేవుని దృష్టికి వాళ్ళు ద్రోహులే ఉన్న కారణాన శత్రువులు వారి పైకి వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో గిద్యోను నివసిస్తూ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఆ గిద్యోను పరిస్థితులు చూస్తే పేదరికంలో ఉన్నారు, ఆయన గానుగ చాటున ఉన్నారు, అంటే హింస పరిస్థితుల్లో ఉన్నారు, ఆయన శక్తి లేని స్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తనకు ఒక చక్కని పిలుపునిచ్చారు. పిలుపుని ఏమనిచ్చాడు? పిలుపు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే శ్రమల నుంచి విడుదల, దేవుడు మనకు తోడై ఉంటే వర్ధిల్లుతాం, దేవుడు మనకు తోడై ఉంటే విజయం పొందుకుంటాం, దేవుడు మనకు తోడై ఉంటే దేవుణ్ణి మనల్ని గొప్ప చేస్తాడు. ఆ పిలుపులో మరొక మాట మనం ఆలోచన చేస్తాం. అవగాహనతో పిలిచాడు. అతను ఎలా పిలిచాడు? అవగాహన. ఆ అవగాహన గిద్యోనికి లేదు, కానీ గిద్యోని ఎడల దేవునికి ఒక మంచి అవగాహన ఉంది. ఏమిటా అవగాహన అంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని ఒక చక్కని పిలుపును అక్కడ గిద్యోనికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము కూడా మనం రెల్లులాగా ఉన్నామేమో, ప్రభు దగ్గరికి వస్తే మనం రాయిలా మార్చబడతాం. ఒకప్పుడు మనము మోసగాళ్ళగా మనం బ్రతికేమేమో, దేవుని దగ్గరికి వస్తే దేవుని సొత్తుగా మనం మార్చబడతాం. వీళ్ళందరూ మార్చబడ్డారు, నీవు నేను ఎందుకు మార్చబడము? ఆ రోజు ఆ దేవుడే, ఈరోజు ఆ దేవుడే. ఆయన మార్పు లేని వాడు, ఆయన మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అట్టి దేవుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్.